ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తల్లి తన స్నేహితురాళ్లతోటి, చెలికత్తెలతోటి, వారందరితోటి కూడా కలిపి స్నానవ్రతం చెయ్యాలి అని బయలుదేరింది. రండమ్మా రండి, అందరం కలిపి స్నానం చేద్దాం అని అందరినీ కలుపుకొని వెళ్తూ ఉంటుంది తిరుప్పావై దివ్యవ్రతంలో. స్నానం చేయడానికి మంచి నీరు కావాలి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? వరుణదేవుడు వర్షిస్తే కరుణించి అటువంటి జలాలతోటి చెరువులు, నదులు, వాగులు, సరోవరాలు అన్నీ కూడా నిండితే హాయిగా స్నానం చేస్తాం. కనుక అటువంటి స్నానం కొరకు పర్జన్య దేవుడిని ప్రార్థిస్తుంది ఆండాళ్ తల్లి 4వ పాసురంలో. ఇది చాలా విశేషమైనటువంటి, ఒక గంభీరమైనటువంటి అర్థం కలిగినటువంటి పాసురం. ఎన్నో అంతరార్థాలు కనిపిస్తాయి మనకి ఈ పాసురంలో. పర్జన్య దేవుడిని పిలుస్తుంది అంటే వరుణదేవుడిని ప్రార్థిస్తుంది అంటే అర్థం ఆ వరుణదేవుడికి అటువంటి శక్తిని ఇచ్చినటువంటి అంతర్యామి అయినటువంటి పరమాత్మను పిలుస్తుంది అని ఒక అర్థం. అలాగే మేఘాన్ని వర్షిస్తుంది, మేఘమును గురించి ప్రార్థిస్తుంది అని అంటే ఆచార్యులను అంతరార్థంగా, గురువులను అంతరార్థంగా భావించి కీర్తిస్తుంది అని అర్థం. ఈ పాశురంలో ఎన్నో విధాలైనటువంటి గంభీరమైన అర్థాలన్నీ కనిపిస్తాయి మనకి. ఆజి మజై కన్నా ఒన్రు నీ కైకరవేల్ ఆజియుల్ పొక్కు ముహందు కొడు ఆర్తు ఏరి ఊజి ముదల్వన్ ఉరువంబోల్ మెయ్కరుత్తు பாழியம் தோளுடைய பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சாங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ఏలోరెంబావాయ్. ఆజిమజై కన్నా ఇలా పిలుస్తుంది ఆండాళ్ తల్లి. గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఓ పర్జన్యమా అని, అంటే ఓ మేఘమా అని అర్థం. నువ్వు బాగా వర్షించాలి. ఎంత బాగా వర్షించాలి అంటే ఒన్రు నీ కైకరవేల్, ఇలా చెయ్యి ముడుచుకోకు. అండి, ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సిన సందర్భం కలిగితే పరమాత్మ నీకు అనుగ్రహించి ఉన్నాడు కనుక విస్తారంగా, విరాళంగా చేతిని ముందుకు చాపు. ఒన్రు నీ కైకరవేల్, నీ చేతిని ముడువవద్దు.
చక్కగా హాయిగా ఇచ్చేసేయి. అందున మేఘమా నీకు ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడో తెలుసా పరమాత్మ? అందరిపైన సమానంగా వర్షిస్తావు. అది బురదలో పొరలాడే పంది అయినా నీకొకటే అండి, ఒక మురుగు కాలువలో ఉండేటటువంటి క్రిమికీటకాలైనా ఒకటే, ఒక గొప్ప గజమైనా ఒకటే, వేదాంగాలు అధ్యయనం చేసిన పండితుడైనా ఒకటే, ఒక ప్రభువైనా ఒకటే, భిక్షుకుడైనా ఒకటే. ఎవ్వరిపైన కూడా తారతమ్యము అనేటటువంటిది లేకుండా అందరినీ సమానంగా చూసేటటువంటి ఒక యోగ్యత నీకు కలిగించాడు పరమాత్మ. ఎంత గొప్ప భాగ్యం అండి! పర్జన్యమా, ఎంత భాగ్యవంతురాలువో తెలుసునా నీకు? ఒండ్రు నీ కైకరవేల్. అయితే నువ్వు అలా వర్షించాలి అంటే ముందు నీవు బాగా కడుపు నింపుకోవాలి కదండి. ముందు మనం సంపాదించాక కదా ఎదుటి వాళ్ళకి దానం చేయగలిగేది. కనుక బాగా నువ్వు సంపాదించు. ఏంటి? జలములను. ఎక్కడ నుండి? ఆళ్ళిపుక్కు ముహందు కొడు ఆర్త్ ఏరి. చాలా లోతైనటువంటి సముద్ర మధ్య భాగంలోకి వెళ్ళు. మొదట్లో కాదు, కొద్దిగా ఉంటాయి. సముద్రపు మధ్య భాగానికి వెళితే చాలా లోతు జలములు ఉంటాయి. అక్కడికి వెళ్ళి బాగా లోపలికి ప్రవేశించు. ఆ లోతైన అగాధమైనటువంటి సముద్ర జలములలోకి ప్రవేశించి వెళ్ళు. బాగా కడుపు నిండా తీసేసుకొని వెళ్ళు. తీసుకొని పైకెక్కు. ఆర్త్ ఏరీ అంటే ఒకసారి బాగా కడుపు నిండిపోయాక ఆహారం తీసుకోవడం పూర్తయ్యాక ఎలా ఉంటుందండి? త్రేన్పులు వచ్చేస్తుంటాయి. మనకి లోపల గమ్మత్తుగా చెప్తుంటారు, ఒక 4 అరల్లాగా భావన చేయాలన్నమాట. అందులోని ఒక 2 పోర్షన్స్ మనం ఘన ఆహారం అంటే సాలిడ్ ఫుడ్ తీసుకోవాలి. ఒక పోర్షన్ జలములతోటి నింపాలి. ఇంకా ఒకటి ఉంటుంది కదా ఖాళీ, 4వది, అది వాయువుతోటే ఉంచాలి. అంటే ఖాళీగానే ఉండాలన్నమాట. అంటే అటు జలము కానీ ఇటు ఘనము కానీ 2 తీసుకోకుండా అలా ఖాళీగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆహా చాలా బాగుందండి మామిడికాయ పప్పుకూర అని ఇంకో ముద్ద ఎక్కువ తినేస్తాం. ఆ పోర్షన్ కూడా వాయువు ఉండవలసినటువంటి స్థానంలో ఎప్పుడైతే మనం ఆహారాన్ని నింపేస్తామో ఇక ఆ వాయువు ఏం చేస్తుందండి? జాగ్రత్తగా బయటికి త్రేన్పు రూపంలో బయటకు వచ్చేస్తుంది. అందుకే బ్రేవ్ అంటుంటారు. అలాంటి ఒక త్రేన్పులు అన్నమాట. అలాగా బాగా కడుపు నిండా తినే అమ్మమ్మమ్మో ఇంకొక్క ముద్ద కూడా పట్టదండి అని అనేస్తాం. అలాగా ఆండాల్ తల్లి ఎవరికి చెప్తుంది? మనకి కాదండి. ఇలా అన్నం తినమని కాదు చెప్తుంటా. మేఘుడికి జలములను అంత బాగా తీసుకో. అసలు ఎందుకు తీసుకోవాలో తెలిసిన? అందరికీ పంచడం కోసం. అంతే కదండి. మేఘం జలాలను తీసుకునేది తన కొరక కాదు కదా, ప్రజల కొరకు. ఈ భూమినంతా సస్యశ్యామలం చేసేందుకు, ఇతరులకు ఉపయోగపడుతుంది, ఇతరులకు జీవనాన్ని ఇస్తుంది అంటే మనం ఇంకెంత బాగా తీసుకోవాలండి. కాబట్టి మేఘమా బాగా తీసుకొని గర్జించు. ఒకసారి గర్జించి బాగా ఎత్తుకు వెళ్ళిపో. కొద్దిగా ఎత్తులో ఉన్నామనుకో అందరికీ పంచడం, ఎక్కువ ప్రాంతానికి పంచడం అనేది కుదరదు. ఎంత ఎత్తుకు వీలైతే అంత ఎత్తుకు వెళ్ళిపో. ఊజి ముదల్వన్ ఉరువంబోల్ మెయ్ కరుత్తు. ఊజి ముదల్వన్ కాలాదులకు నిర్వాహకుడైనటువంటి మా స్వామి ఉన్నాడే, కాలమునకు అతీతుడైనటువంటి వాడు కదండి.
పరమాత్మ కాలస్వరూపుడు, కాలాతీతుడు. అటువంటి పరమాత్మ యొక్క శరీరము ఏ వర్ణములో ఉన్నదో నీవు కూడా అటువంటి వర్ణమునకు చేరుకుంటావు కదండి. నీరు నిండిన మేఘాలు ఎలా ఉంటాయి, నీరు లేని ఉత్తుత్తి మేఘాలు ఎలా ఉంటాయి మనకు తెలుసు. నీరు బాగా కడుపులో నింపుకున్నటువంటి మేఘాలను గుర్తుపట్టేస్తారు. పట్టణ ప్రజల కంటే కూడా ఇలాంటి విషయాల్లో గ్రామాలలో, పల్లెటూళ్ళలో ఉండేటటువంటి ప్రజలు చాలా చక్కగా గుర్తుపట్టేస్తారండి. బాగా కమ్ముకొచ్చేస్తూ ఉంటాయి మబ్బులతోటి ఆకాశమంతా, మేఘావృతము అని అంటుంటాం కదా, అలా ఉంటుంది. మనం అనుకుంటాం బాబోయ్ ఏమిటి ఒక్కసారిగా ఇలాగా కారు మబ్బులు అయిపోయినాయి, ఏమిటి ఇదంతా చీకటిలాగా అయిపోయింది, ఆకాశం అంతా మబ్బులు వచ్చేసేసాయి, ఇంక వర్షం వచ్చేస్తుందేమో అని మనం అనుకుంటుంటాం. వాడు చక్కగా వ్యవసాయం చేసుకునేటటువంటి వాడు అలా చూసి ఎబ్బే ఇవేమి తేలికండి, ఇవన్నీ గాలి మబ్బులండి, ఏమి రావండి, వర్షం రాదండి అని చెప్పేస్తాడు. ఒక్కొక్కసారి అవునండి అదిగో చూసారా అటువైపు నుంచి వస్తున్నాయి, కదులుతున్నాయి మేఘాలు, ఇంకొక అర్ధగంటలో మన దగ్గరికి వచ్చేస్తుందండి వర్షం అని చెప్పేస్తాడు వాడు. అంటే జలములను నింపుకొని ఉన్నటువంటి మేఘముల యొక్క రూపు, రంగు, కదలిక, వీటి ద్వారా అవి ఎలాగా వర్షిస్తాయో, పెద్ద వర్షం వస్తుందో, చిన్న వర్షం వస్తుందో, లేకపోతే ఉత్తిగా దూది పింజాల్లాగా ఎగిరిపోతుంటాయో, అసలు వర్షమే రాదో, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి తెలిసినటువంటి వారికి. అలాగా నీలపు రంగులో ఉన్నటువంటి మేఘములు అంటే ఏంటి, బాగా కడుపు నిండినటువంటి ఆ జలములతోటి నిండినటువంటి మేఘములు అని అర్థం. తెల్లగా దూది పింజాల్లాగా ఉంటాయి, ఊరికే చూడటానికే గుబురు గుబురుగా ఉండడం తప్ప చుక్క నీళ్లు ఉండవు అందులో. అందుచేత ఆండాళ్ తల్లి ఎలా పోల్చి చెప్తుందో తెలుసునండి. ఊరి ముదల్వన్ ఉరువంబోల్ మెయ్ కరుత్తు. ఎంత భాగ్యవంతురాలివే ఓ మేఘమా, పరమాత్మ యొక్క వర్ణాన్ని నువ్వు పొందుతావు. అసలు ఎంత గొప్ప అదృష్టవంతురాలివో తెలిసినా. భగవంతుడిని గురించి వర్ణించేటప్పుడు ఏం చెప్తామండి, కార్మేనిస్సెంకణ్ కదిర్మదియంబోల్ ముగతాన్. కార్మేని అంటే నీలమేఘశ్యాముడు, అంతే కదండి. ఎన్నో కీర్తనల్లో, భజనల్లో మనం చెప్తుంటాం, నీలమేఘశ్యామాలాలి కోదండరామా అంటుంటాం. అంటే పరమాత్మని వర్ణించాలంటే ఎవరితో పోలుస్తున్నాం, నీల మేఘంతో పోల్చుతున్నాం. భగవంతుడిని చెప్పాలంటే కూడా నీతోని పోలికనా. అలాగే నువ్వు కూడా జలములను ఎప్పుడైతే బాగా నింపుకుంటావో భగవంతుడి వర్ణాన్ని చేరుకుంటావు. మంచిగా ఉరుములు ఉరుసడం, మెరుపులు మెరవడం, ఇవన్నీ కూడా చేసి మురువంబోల్ మెయ్ కరుత్తు పాజియం తోళుడే పర్పనాభన్ కయిల్. పరమాత్మ యొక్క చేతిలోని సుదర్శన చక్రం వలె మెరువు ఒకసారి. పర్పనాభన్ కయిల్ ఆజిపోల్ మిన్ని వలంబురి పోల్ నింద్రదిరిందు తాజాదే శాంగముదైత్త శరమజైపోల్. పరమాత్మ యొక్క పాంచజన్యం ఎలాగా శబ్దం చేస్తుందో నువ్వు అలా శబ్దం చేయి. అంతేకాదు ఎలా వర్షించాలో తెలుసునా, పరమాత్మ యొక్క అంబుల పొదిలోని బాణములు ఎలా శరముల యొక్క పరంపర ఉంటుందో, ఒక బాణమునకు ఒక బాణమునకు మధ్య వ్యత్యాసం లేదు, ఆ తేడా లేదండి, విచ్ఛేదం లేకుండా వచ్చేస్తుంటాయి. ఖరదూషణాదులను సంహరించినప్పుడు శ్రీరామచంద్రుడు 14,000 మంది రాక్షసుల్ని ఎలా హతమార్చాడో ఒక్కడే. అప్పుడు ఆ బాణముల యొక్క వేగం ఎలా ఉందో నువ్వు కూడా అలాగో కురవాలి వర్షం. ఇప్పుడు ఒక చినుకు పడడం, అలాగో 2 నిమిషాలు ఆగి మళ్ళీ ఇంకొక చినుకు పడడం, అలా కాదు. రామచంద్రుల వారు ఇలా బాణం తీస్తున్నారు వేస్తున్నారు, తీస్తున్నారు వేస్తున్నారు, తీస్తున్నారు వేస్తున్నారు.
అసలు ఈ తీసే చెయ్యి వేసే చెయ్యి కనిపించడంలా. అక్కడ ఒక రాక్షసుడు పడిపోతే ఓహో ఇంకొక బాణం పడ్డది కావోలు అని అనుకునేలాగా ఉంది కదండి. వేగంగా ఫ్యాన్ రెక్కలు తిరుగుతుంటే మనకు కనిపిస్తాయా? కనిపించవు. హే పర్జన్యమా నువ్వు అలా వర్షించు. தாழாதே சாங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ఏలోరెంబావాయ్. ఊరు వాడ అందరూ సంతోషించే వర్షం కావాలి కదండి. పంటలన్నింటికీ కూడా అనుకూలమైన వర్షములు కావాలి. ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టే వర్షం కావాలి. అలా కురుస్తావు కదూ, మేం కూడా అందరం కూడా స్నానం చెయ్యాలి అని ప్రార్థిస్తుంది ఆండాళ్ తల్లి. పరమాత్మనే భక్తుల మాట వింటాడు కదండి. ఏమండి స్నానం చేయాలంటే మేఘుణ్ణి పిలుస్తారా అని అనకండి, వచ్చేస్తాడు ఆయన. ఎందుచేతనంటే భక్తులు ఏం చెబితే అది వినాలి అని పరమాత్మ అంతటి వాడే చిత్తమండి అని నిలబడతాడు కదండి. భీష్ముడి దగ్గర చూసాం మనం. ఆ భక్తుడి మాటను తాను నిజం చేయాలనుకుంటాడు. అలాగా మరి ఆండాళ్ తల్లి పరమాత్మకే అంకితమైనటువంటి మహాతల్లి. ఆవిడ స్నానం చెయ్యాలయ్యా నాకు జలం కావాలి అని అంటే మరి పర్జన్యుడు రాడా? వచ్చేస్తాడు. కనుక ఈ పాసురంలో మేఘుడిలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను కీర్తిస్తుంది ఆండాళ్ తల్లి. ఇక్కడ మేఘము అంటే ఆచార్యులు. అందరినీ సమాన దృష్టితో చూస్తూ భేదములెంచక తమ యొక్క జ్ఞాన వర్షమును కురిపిస్తారు ఆచార్యులు. అందుచేతనే చక్కగా కీర్తిస్తుంటారు. ఆచార్య మేఘమా కరుణవాన కురియుమా అంటూ శిష్యులు గురువులను గురించి మేఘముతో పోల్చి కీర్తిస్తూ ఉంటారు. తిరిగి తర్వాత పాసురంలో కలుద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే